ఈ వీడియోలో నేను మీకు ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఐపీఎల్ స్క్రిప్టెడా కాదా అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ఇంకా మగవారు యూరిన్ పోసాక లాస్ట్ లో షివర్ అవుతారు కదా, అలా ఎందుకు అవుతుందో అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, అందుకే స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మామ, మనం కొన్నిసార్లు యూరిన్ పోసాక లాస్ట్ లో బాడీలో షివర్ వస్తుంది కదా, అంటే ఒక జర్క్ లాగా వస్తుంది కదా, ఎందుకు? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. మీకు కూడా చాలా మందికి ఇలా అవుతూ ఉంటుంది. మెయిన్ గా వింటర్ సీజన్ లో ముఖ్యంగా మగవారికి అవుతుంది. యూరిన్ పోసే టైంలో వచ్చే జర్క్ ని పోస్ట్ మిక్చురేషన్ కన్వల్షన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ టాపిక్ మీద ఫుల్ రీసెర్చ్ అయితే జరగలేదు, కానీ ఒక పర్ఫెక్ట్ థియరీ అయితే ఉంది. దాని ప్రకారం మన బాడీలో సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ అనే రెండు నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క పని ఏంటంటే మన యూరినరీ బ్లాడర్ యొక్క ఫంక్షన్స్ ని కంట్రోల్ చేయడం, యూరిన్ ని ఆపడం. అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క పని వచ్చేసి యూరెథ్రల్ స్పింక్టర్ ని రిలాక్స్ చేసి యూరినరీ బ్లాడర్ స్ట్రింక్ అయ్యేలా చేసి మనకు యూరిన్ వచ్చేలా చేయటం. బాగా గుర్తుపెట్టుకోండి, సింపాథెటిక్ సిస్టమ్ యొక్క పని యూరిన్ ని ఆపటం, పారాసింపాథెటిక్ సిస్టమ్ యొక్క పని యూరిన్ వచ్చేలా చేయటం. సో మనం యూరిన్ పోసేటప్పుడు పారాసింపాథెటిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంటుంది అండ్ సింపాథెటిక్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. యూరిన్ పోయటం అయిపోయేటప్పుడు సింపాథెటిక్ సిస్టమ్ మళ్ళీ వర్కింగ్ లోకి రావాలి. సో ఈ పారాసింపాథెటిక్ సిస్టమ్ సింపాథెటిక్ సిస్టమ్ లోకి చేంజ్ అయ్యే టైంలో మన బాడీ అంతా షివర్ వచ్చినట్లు అవుతుంది. అండ్ చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింపాథెటిక్ సిస్టమ్ ఎక్కువగా కష్టపడాలి. సో దానితో చలికాలంలో ఈ జర్క్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ లో ఫస్ట్ గేర్ నుండి సెకండ్ గేర్ కి మార్చినప్పుడు జర్క్ ఎలా వస్తుందో అది కూడా సేమ్ అలాగే అన్నమాట. అవును, కరెక్ట్ గా చెప్పావు. ఒకసారి దీన్ని చూడండి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఏంటి మామ, భోగి మంట వేసినట్టున్నారు? అరే, అది భోగి మంట కాదురా. టర్క్మెనిస్తాన్ అనే కంట్రీలో దర్వాజా అనే ఊర్లో ఒక ఎడారి ఉంది. అక్కడికి కొందరు జియోలజిస్ట్ ఇంజనీర్స్ వచ్చి ఆయిల్ కోసం తవ్వుతూ ఉంటే కొన్ని నేచురల్ గ్యాసెస్ ఇంకా కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. అది గమనించిన వాళ్ళు దీని వల్ల ఇక్కడ దగ్గరలో ఉండే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని గ్యాసెస్ రిలీజ్ అయ్యే ప్లేస్ లో ఫైర్ పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 1 వీక్ లో ఈ మంటలన్నీ ఆరిపోతాయి, తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ అది స్టిల్ ఇప్పటికీ ఇలానే రగులుతూ ఉంది. వాయమ్మో, దీన్ని చూడడానికి ఒక చిన్న నరకంలా ఉంది కదా మామ. అవును, అందుకే దీన్ని డోర్ టు హెల్ అని కూడా అంటారు. డబ్బు అంటే ఫస్ట్ మనకు గుర్తుకు వచ్చేది ఇలా 10 రూపీస్ నోట్ లేదా 100 రూపీస్ లేదా 500 రూపీస్ నోట్, ఇవి గుర్తుకు వస్తాయి. అయితే ఇలా పేపర్ తో మనీని తయారు చేసి యూజ్ చేసిన మొట్టమొదటి దేశం ఏదో మీకు తెలుసా? పేపర్ మనీని యూజ్ చేసిన మొట్టమొదటి దేశం చైనా. ఈ పేపర్ మనీని ట్యాంగ్ రాజవంశం కాలంలో ఉపయోగించడం మొదలు పెట్టారు. దీనిని అక్కడి వారు ఫ్లయింగ్ మనీ అని పిలిచేవారు. అండ్ ట్యాంగ్ రాజవంశం 618 AD అండ్ 907 AD మధ్య చైనాను పాలించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ పేపర్ కరెన్సీ చైనాను దాటి ఇతర దేశాలకు అందుబాటులోకి వచ్చింది. అయితే మన ఇండియాలో ఫస్ట్ పేపర్ కరెన్సీని 1861లో ఉపయోగించడం స్టార్ట్ చేశారు. మన ఇండియన్ ఫస్ట్ పేపర్ మనీ ఎలా ఉండేదో మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ అప్పట్లో మెటల్ తో తయారు చేసిన కాయిన్స్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు, లైక్ ఐరన్, సిల్వర్ ఇలాంటి మెటల్స్ తో తయారు చేసిన కాయిన్స్ కి. అండ్ చిన్నగా ఈ పేపర్ కరెన్సీని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల దాని వాల్యూ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. ఏలియన్స్ అసలు ఇవి ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి సైంటిస్టులు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు 100% ప్రూఫ్ అయితే లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏలియన్స్ ఉండొచ్చు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ మాత్రమే. అండ్ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఏలియన్స్ అంటే ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నట్లే ఉండాలని లేదు. భూమికి బయట అంటే అవుటర్ స్పేస్ లో ఉన్న ఏ జీవిని అయినా సరే వాటిని ఏలియన్స్ అని అంటారు. ద లోన్నీ జమోరో ఇన్సిడెంట్ సొకోరో, న్యూ మెక్సికో, ఏప్రిల్ 24, 1964. ఒక రోజు లోనీ జమోరో అనే ఒక ఆఫీసర్ ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వెహికల్ ని చేజింగ్ చేస్తున్నాడు. అతను చేజింగ్ చేస్తుండగా ఆకాశంలో నుండి ఏదో ఒక పెద్ద ఆబ్జెక్ట్ పక్కనే ఉన్న ప్లేస్ లో పడింది. పెద్ద శబ్దం కూడా వచ్చింది. జమోరా ఆ చేజింగ్ ని వదిలేసి అక్కడ ఏం పడిందో చూడటానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఒక పెద్ద మెటాలిక్ ఆబ్జెక్ట్ ఉంది. దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే అది అల్యూమినియం లా ఉంది అండ్ రౌండ్ షేప్ లో ఉంది. దాని పక్కన ఇద్దరు వ్యక్తులు తెల్ల డ్రెస్ వేసుకుని ఉన్నారు. దూరం నుండి చూస్తే వారు చిన్న పిల్లల్లా ఉన్నారు. వాళ్ళెవరు కనుక్కోవడానికి జమోరో తన కార్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్లడం స్టార్ట్ చేశాడు. వెంటనే మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చి ఆ ప్లేన్ గాల్లోకి ఎగిరింది. కొంత దూరం వెళ్ళాక మాయమైపోయింది. జమోరా జరిగిందంతా డీటెయిల్డ్ గా ఒక డాక్యుమెంట్ తయారు చేసి FBI కి పంపించాడు. కానీ FBI వాళ్ళకి అదేంటో అంతు చిక్కలేదు. జమోరో ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూస్తే అది ఫ్లయింగ్ సాసర్ లాగానే ఉంది. అండ్ నేనైతే ఏలియన్స్ ఉంటాయని నమ్ముతాను. సో దీన్ని మీరేమంటారు? అరే ఏలియన్నా, నేను మననే చూసినానులే. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? అదే ఏలియన్ ని మన మూవీలో చూసా కదా. చిటికలే.
సో లాస్ట్ ఫ్యాక్ట్ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న కేఆర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐపీఎల్ అంటే చాలా మందికి ఇష్టం, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటిది ఈ ఐపీఎల్ 80% వరకు స్క్రిప్టెడ్ అని సోషల్ మీడియాలో చాలా చోట్ల అంటున్నారు. అండ్ ఇన్స్టాలో కూడా నేను కొన్ని పోస్టులు చూసాను, లైక్ ఐపీఎల్ నిజం కాదు స్క్రిప్టెడ్ అని. ఇలా అయితే ఐపీఎల్ నిజంగానే స్క్రిప్టెడా? అండ్ ఇది చెప్పింది కూడా వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ అని. ఈయన పిక్ పెట్టి మరీ ఆయన మీద పోస్టులు చేస్తున్నారు. సో దీంట్లో అసలు నిజం ఎంతుంది? ఎందుకంటే మనం ఇంతలా ఇష్టపడే గేమ్ ని స్క్రిప్టెడ్ అనే ఆలోచన కూడా మనకు నచ్చదు. యాక్చువల్లీ ఇది ఒక ఫేక్ న్యూస్. అండ్ ఐపీఎల్ స్క్రిప్టెడ్ అని ఆడమ్ గిల్క్రిస్ట్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు, లైక్ ఆడియో రికార్డ్స్ కానీ వీడియో రికార్డ్స్ కానీ. సో ఈ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నది PSL, అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ వాళ్ళ ఫ్యాన్స్. అవునవును, మనకు ముందు తెలిసిన విషయమేగా, పాకిస్తాన్ వాళ్ళకి ఐపీఎల్ అంటే ఎక్కడ లేని మంట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ఫైనల్లీ ఐపీఎల్ అనేది స్క్రిప్టెడ్ కాదు, మొత్తం లైవ్ లోనే జరుగుతుంది. ఓకే ఓకే ఓకే.